ఒక్క ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు నింపినాం అని సర్కారు చెప్పుకుంటున్నది. కానీ నిరుద్యోగులు మాత్రం ప్రజాభవన్ మెట్లెక్కి లొల్లి చేస్తున్నారు. నాకైతే ఏం అర్థమైతలేదు. ఏం జరుగుతున్నదో ఏమో. గురుకుల అభ్యర్థులము ఓబీసీ మెరిట్ అభ్యర్థులము ప్రజాభవన్కు రావడం జరిగింది. కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంటర్వ్యూ ఆర్డర్స్లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా, మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా, ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ సర్కార్ నౌకరి రాక చాలా మంది బాధపడుతుంటే ఇగో వీళ్ళకి వచ్చి కూడా గోసపడుతున్నారు. ఉద్యోగం ఎక్కుడంటే సచ్చి బతుకుడు అవుతున్నదట. తలపానం తోకకొస్తున్నదట. అందుకే పిల్ల జల్లలను సంకనేసుకొని ప్రజాభవన్ ముందట కూర్చున్నారు. మా గోడు ఎవ్వరు పట్టించుకుంటారయ్యా అన్నట్టు బాధపడుతున్నారు. వీళ్ళంతా గురుకులాల చదువు చెప్పేందుకు పరీక్షలు రాసిన పంతుళ్ళు. ఉన్న కొద్ది నౌకర్లు వీళ్ళకంటే ముందు ఉన్నోళ్లకు ఇచ్చే వరకు వీళ్ళ దాకా రాలేదట ఉద్యోగాలు. అబ్బా జస్ట్ మిస్ల తప్పిపాయే కదరా అని బాధపడ్డారట అప్పుడు. కానీ వీళ్ళకంటే ముందు ఉద్యోగంలో చేరినోళ్ళు వేరే నౌకరు వచ్చి వెళ్ళిపోయినరట. అట్లా ఆ కొలువులు ఖాళీ అయినాయట. అగో దాని తర్వాత ఉన్న మాకే ఇయ్యాలి, మేం పరీక్షలు రాసినాం, మాకు మంచి మార్కులే వచ్చినాయి, ముందు లైన్లో నిలబడ్డోళ్ళు రేషన్ బియ్యం వద్దంటే తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టు ఫస్ట్ కొలువుల చేరి తర్వాత మాకు ఈ నౌకరు వద్దని పోయినరు కాబట్టి వాళ్ళ తర్వాత ఉన్న మాకే ఇయ్యాలంటుర్రు వీళ్ళంతా. ఆగో అట్లెట్లా కుదురుతుందని సర్కార్ అంటే కోర్టుకు కూడా పోయినరట. లేదు లేదు ఇలా అడిగేది న్యాయమే, కొలువులు ఇయ్యాల్సిందే అని కోర్టులు కూడా చెప్పినాయట. అయినా కూడా సర్కారు పెడచెవున పెట్టి ఇలా గోడింటలేదట. కోర్టులు చెప్పిన అయినకుంటే ఈ సర్కారు ఎవరు చెప్తింటది? ఈ రాష్ట్రంలో న్యాయం ఉన్నట్ట లేనట్ట అని అడుగుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారో ఎట్లయితుందో గాని నౌకరు వచ్చి రానట్టుండి కైలాసానికి పాతాళానికి నడుమిట్లు ఉన్నట్టు అవుతున్నదట వీళ్ళ పరిస్థితి. చూడాలిగా ఏమైతుందో. ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకులు బిడ్డలు వాళ్ళకంటే మంచిగా బతకాలి అనుకుంటారు. అయ్య సైకిల్ దొక్కితే కొడుకు బండి మీద తిరగాలని అనుకుంటాడు. అయ్య బండి మీద తిరిగితే కొడుకు కార్లో తిరగాలని కోరుకుంటాడు. అయ్య కార్లో తిరిగితే కొడుకు అంతకంటే మంచిగా బతకాలని అనుకుంటాడు. అట్లా చూస్తారు. అవునా కాదా? అవును కదా. అయితే ఇగో గీడ కొంతమందిని చూడుర్రి ఎట్లా ఆగం చేస్తున్నారు. అబ్బా ఏందిరా అయ్యా ఇది? బాలయ్య సినిమా అనుకునేటట్టు ఆ కార్లు గిర్ర గిర్ర తిరుగుడేంది, పొట్టు పొట్టు పొగలు కాకుడేంది, రాత్రిపూట రయ్య రయ్య కార్లను గింగిర్లు కొట్టించుడేంది? అబ్బబ్బా బరి తెగించిన బ్యాచ్ పోరలు చేస్తున్న బీభత్సం ఇది. కొడుకులు చల్లగా ఏసీ కార్లలో తిరగాలని అయ్యవ్వలు కొనిచ్చిన కార్లను ఇగో గీ తీరుగా బరి తెగించి బజార్ మీద తిప్పుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు మీద రాత్రిపూట రాకపోకలు ఏముండే కాబట్టి ఇగో గిట్లా చేసిండ్రు. మేము ఎవలకు దొరకం, ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నారో ఏమో గాని ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. కానీ పోలీసులు కనబెట్టకుంటుంటారా? దొరకబట్టి స్టేషన్ కు తీసుకొని వచ్చిండ్రు. భలే నడిపిండ్రు రా కార్లు. అంత మంచిగా నడిపినందుకు మీకు సన్మానం చేయకుంటే ఎట్లా అని అత్తగారింటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టైల్లో మెచ్చుకున్నారు. మొహమ్మద్ ఓబైదుల్లా, జోహెర్ సిద్దిక్ అనే ఇల్లు చేసిన కార్ రేసింగ్లు, కేకలు పెట్టుకుంటే చేసిన హంగామా స్టంట్లు, అక్కడికి ఎవరన్నా పోతే గజ్జు నొనికే తట్టు చేసిండ్రట. మంది సంగతి పక్కకు పెడితే ఇట్లా కార్లను గిర్ర గిర్ర తిప్పుతుంటే అదుపు తప్పి రింగు రోడ్డు మీద నుంచి కింద పడితే పానాలు పోయేటి కావా? అట్లయితే అక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా చచ్చిపోరా? మంది పానాలకు ప్రమాదం చేసి చేష్టలు చేసిండ్రని కేసులు పెట్టి గిట్లా తీసుకొచ్చిండ్రు. ఆవురా పోరగాన్లు ఎన్ని చూస్తలేంరా గిసొంటి శిశోర పనులు చేసి పానాలు పోయిన యాక్సిడెంట్లను. అయినా ఎందుకురా అయ్యవలేడ్చే కథలు పడతారు? ఏందో ఏమో ఈ కాలం పోరగాన్లకు పానాలంటే లెక్కనే లేదు, ప్రమాదాలన్నా లెక్కలేదు. పోలీసార్లు జర గట్టిగా ఆడుచుకొని ఇంకోసారి గిసొంటి కార్ రేసులు చేయకుండా చెయ్యుండ్రి అని కోరుతున్నారు ఈ కార్ల రేసులు తెలిసినోళ్ళు.